నాట్ చేంజ్ దర్ మైండ్ సెట్. ఓకే, నీకే చెప్తున్నా, నారో మైండ్. వాళ్ళ సైడ్ ఒక క్రౌడ్ అవ్వగానే ఇప్పుడు అక్కడ మాట్లాడి సెలబ్రిటీస్ వర్సెస్ నేను కామనర్. ఆ స్టేజ్కి వెళ్ళి ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ ఆర్ స్క్రీమ్ ఆర్ షౌట్. నేను అడుగుతాడు, లిసన్, నేను అడిగేస్తాను. స్టాప్. కాదమ్మా, ఇగో ఒకటి అడుగు. వన్స్ అంపైర్ బీయింగ్ ఎ స్పోర్ట్స్ పర్సన్, వన్స్ అంపైర్ డెసిషన్ ఇస్ ఫైనల్. దానికి మనం నో చెప్పకూడదు. అర్థమైంది, కానీ ఎందుకని తెలవాలి కదా. అది రీజన్ అయితే తెలియదు. ఇప్పుడు ఎంపైర్ అవుట్ అంటాడు, అది వికెట్ పోయిందా, లేకపోతే డక్అవుట్ అయ్యాడా, లేకపోతే ఎల్బిడబ్ల్యూ అయ్యాడా, లేకపోతే ఫుల్ క్యాచ్ అయ్యాడా, కనీసం అది తెలవాలి కదా. అదే మీరు అడిగితే ఏముంటది, నేను ఆపుతాను. మా జనాలు చూస్తారమ్మా. రీజన్ అయితే మీరు తెలియదు. అడిగినప్పుడు తను ఏముంటుంది, నేను ఆపుతాను. ఇంకొకటి ఏంటో తెలుసా వాళ్ళకి, కాదు ఫస్ట్ నన్ను చిన్న చిన్న విషయానికి నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే రీజన్ ఏం చెప్తున్నారు తెలుసా, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది బయట. ఫస్ట్ చెప్పారు ఇది వాళ్ళే, మీరు లోపలికి ఫస్ట్ మీరే వచ్చారు, తర్వాత మీరే ఫస్ట్ సేఫ్ అయ్యారు. డూడ్, ఇట్స్ డిపెండ్ ఆన్ మై బిహేవియర్. నా బిహేవియర్ చూసి జనాలు ఓట్ చేస్తారు. నా బిహేవియర్ని చూసి నేను ఎలా ఉన్నానో చూసి సపోర్ట్ చేస్తారు. కానీ లోపలికి ఫస్ట్ వచ్చినంత మాత్రాన, ఫస్ట్ సేవ్ అయినంత మాత్రానికి కాదు కదా. అందుకే వాళ్ళు నన్ను టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరు చేస్తారు ఇది? లోపల వాళ్ళ ఈయన అంటుండే డెమో అండ్ ఇంకొకరు. కాదు, కామర్స్ వర్సెస్ సెలబ్రిటీ స్టార్ట్ చేసింది వాళ్ళు. ఫస్ట్ వాళ్ళకి లేదురా, ఏదైనా ఒక్క నిమిషం మమ్మీ. లేదు, అది నేను చెప్పేది విను. అసలు వాళ్ళు ఓనర్స్ అయ్యి ఉండి నాది పడేయాలి, కానీ వచ్చి బర్నీ అన్న గంట పడేసారు. ఒక్క మాట చెప్పండి. ఆయన మనీష్ అయినా నిజంగా స్పోర్ట్స్ లాగా ఆడి. ఒక నిమిషం ఆగు. అప్పుడు ఏమైంది సంచాలక్కి? ఫస్ట్ పాయింట్, వాళ్ళిద్దరు కలిసి బర్నీ అన్నది ఎలా పడేస్తారు? బర్నీ అన్న ఓనరే కదా, ఎందుకు పడేసారు? లేదురా, ఒకటే పాయింట్. నన్ను ఎందుకు టార్గెట్ చేశారు? బర్నీ అన్నది స్ట్రాంగెస్ట్ కాబట్టి. బర్నీ అన్న అవుట్ అప్పుడు అయిపోతే ఓనర్ లేరా? ఇద్దరు కలిసి నన్ను